హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయలు ఇంట్లో ఉండిపోయింది. మా వారు ఇట్లా కాకరకాయ చేస్తేనే తింటాడు. అత్తమ్మ ఏం చేసిందంటే, మార్నింగ్ పప్పు చేస్తున్నాను, నువ్వేం కూర చేయొద్దు, పప్పు వేసి ఇస్తాను, పప్పులో రసం పిల్లలకి ఇష్టం, పప్పు వేసి ఇస్తాను. కాకరకాయలు తెచ్చిచ్చింది. కాకరకాయలు నాకు రాదు, ఇలా ఫ్రై చేసి ఇవ్వు అని చెప్పేసింది. అదిగోండి కాకరకాయలు క్లీన్ చేసుకొని అలా ఘాటు పెట్టేసుకొని దాంట్లోకి నేను మీకు చూపించిన విధంగా అదిగో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసి ఆ పొడంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఘాటు చేసి పెట్టుకోవాలని చూపిస్తా ఉన్నాను. ఇత్తనాలు ఏం తీయాల్సిన అవసరం లేదు. అలా ఘాటు పెట్టుకొని అదిగోండి అక్కడ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ని శుభ్రంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అత్తమ్మ ఏంటంటే ఇలా కాకరకాయ చేయాలంటే కొంచెం రాదు, చేసి అని చెప్పిందని చెప్పేసి మార్నింగే పట్టుకున్నాను కాకరకాయ పని. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా ఊరు వెళ్దాం అనుకున్నాను, ఆగిపోయాను. మళ్ళీ తర్వాత రోజన్నా వెళ్దాము, తలస్నానాలు అవి చేయించాలని చెప్పేసి. అయినా స్కూల్ కూడా ఇంకేం జరగట్లేదు, హాలిడేస్ ఇచ్చేస్తున్నారు, సంక్రాంతి హాలిడేస్. ఇంకా అదిగోండి ఇక్కడ మిక్స్ చేస్తూ ఉన్నాను, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. పొద్దున్నే పని ఏం లేదు, కానీ మా మధ్య క్యారేజ్ కట్టాలి, పప్పు చేస్తున్నాను అనేది. ఇంకా ఆఖరికి కొంచెం తొందరగా చేయమనేసరికి స్టార్ట్ చేశాను. అందులో మళ్ళీ అత్తమ్మ మధ్యలో వచ్చి చేయట్లేదులే, తర్వాత ఇస్తాను, క్యారేజ్ చిన్నగా చేయాలి. ఇంక సరే రెడీ చేసేసాను కదా అని అదిగోండి మా పెద్ద పాపని నాన్నమ్మని టిఫిన్ తీసుకొచ్చింది, నేను షాప్కి వెళ్ళి అని అడుగు అని చెప్పి పంపిస్తుంటే అక్కడ కుక్క ఉందని చెప్పేసి భయపడితే కర్ర తీసుకుని వెళ్తూ ఉన్నింది. అది ఇక్కడి నుంచి చూసి నవ్వుకుంటా ఉన్నాం మేము. ఇంకా కాకరకాయ రెడీ చేయడానికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళి ఇంకా అది చేయడానికి చాలాసేపు పట్టిందండి. నూనె ఎక్కువ పట్టిద్ది, సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి, లేకపోతే అసలు టేస్టే ఉండదు అని చెప్పేసి ఇదిగోండి అది దీంట్లో పెట్టాలి అని చెప్తున్నాను. అదిగోండి కాకరకాయలు ఫిల్ చేసి పెట్టేసాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ మిక్స్ చేసుకొని అదిగోండి ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని మళ్ళీ అదంతా ముక్కలని దాంట్లో వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కానీ చాలా టైం పట్టింది, ఆయిల్ కూడా ఎక్కువే పట్టిద్ది కొంచెం. మళ్ళీ ఆయిల్ని మనం దేంట్లో వాడుకోలేమండి, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి మనం వాడుకోలేము, పడేయాల్సి వస్తుంది. నేను మాత్రం వాడినండి డీప్ ఫ్రైలు చేసింది. ఎప్పుడైనా ఫిష్ కానీ చికెన్ కానీ ఇలా ఏ ఐటమ్స్ అయినా అప్పడాలు నూనె తప్ప ఇంక ఏదైనా ఇలా చేస్తే నేను ఎప్పుడు ఉంచనండి, అవ్వగానే తీసుకెళ్ళి పారబోసేస్తాను. నాకు అలా ఉండదు, అలా చేసుకోకూడదు అని అంటారు, కాగిన నూనెతో చేయకూడదు అని అంటారు. అందుకే నాకు భయము చేయాలంటే. అదిగోండి కొన్ని వేసేసాను, ఆ రెండు మిగిలింది. మళ్ళీ ఇటువైపు ఏమో ఇదిగోండి దీంట్లోకి అది సరిపోలేదు, ఆ పౌడర్ అంతా సరిపోసరికి మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కలిపాను. కలిపి అదిగోండి మా అమ్మాయి ఆడుకుంటుంది, కలిపి పెట్టాను ఆడ. అదిగోండి అది మొన్న చీరాలు వెళ్ళిన తర్వాత దాన్ని ఏమాట అంటారండి, సుడుకో అంట ఆ గేమ్. అంటే అది తీసుకొచ్చాం మొన్న మేము ఫంక్షన్కి వెళ్ళే రోజు, వాళ్ళకి గిఫ్ట్ కొనడానికి వెళ్ళాం కదా, అక్కడ గేమ్ కనబడితే పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఆడుకుంటారని చెప్పేసి తీసుకున్నాను. అది 300 ఎంత పడింది. ఇదిగోండి మిగతా కాకరకాయల్లో కూడా పెట్టేసి ఆ పౌడర్ కలుపుకున్నాను, సరిపోలేదని మళ్ళీ ఆ పొడి కలుపుకున్నాను కదా, మళ్ళీ ఈ కాకరకాయలు అన్నింటిలో ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ వేసిన కాకరకాయే అది అవ్వడానికి చాలాసేపు పట్టిందండి, చాలా అంటే చాలాసేపు పట్టింది, టైం చాలాసేపు అయింది. అదిగోండి మా అమ్మాయి అక్కడికి వచ్చి కూర్చుంది టిఫిన్ పెట్టమని చెప్పేసి. ఇంక వాళ్ళకి టిఫిన్ అత్తమ్మని పంపించాను, షాప్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తీసుకురమ్మని తీసుకొచ్చి ఇచ్చింది. తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను, తిన్నారు. తిని వాళ్ళు ఆడుకుంటా ఉంటే నేను కాకరకాయ ఫ్రై చేసి ఆ బట్టలన్నీ తీసుకెళ్ళి మడత పెట్టేసి సామాన్ అన్నీ సర్దేసేసి నేను బియ్యం గడిగి పెట్టేశాను. అంతలో మా వారు వచ్చేసారు. మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అన్నం తినలేదు, మేము అందరం 3కి అలా తిన్నాం, కాసేపు రెస్ట్ తీసుకుని. అదిగోండి కాకరకాయలు బాగా ఫ్రై అవుతుంది, చాలా బాగుంది. అదిగో సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది లోపల ఉడికి. కానీ మనం ఎంత చేసినా కాకరకాయ మరీ ఉడకాలంటే అంత ఇదిగా ఏమి ఉడకదండి, కొంచెం పర్వాలేదని మంచిగా ఉండాలంటే కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. కానీ చాలా టేస్ట్ ఉంది. ఇలాగా అందరూ కొంచెం పౌడర్లు, శనగపప్పు పొడి అని ఏదేదో మిక్సీ పట్టి కొబ్బరి అవి పట్టి వేసి ఇలా దారం చుట్టి అలా వేస్తారు బయటికి రాకుండా. అలా నేను ఎప్పుడు వంకాయ ఇలా గుత్తి వంకాయలో కానీ కాకరకాయలో కానీ ఆ పొల్లి గిల్లు ఏమేను కొంచెం ఉప్పు, కారం, పసుపు పెట్టేసి కొంచెం గరం మసాలా కూడా ఆ పొల్లో కలిపేసి ఎప్పుడు నేను ఆయిల్లోని ఇలాగే పెడతానండి, ఇలాగే చేస్తాను. సూపర్ ఉంటుంది. అది పోయినా సరే దాని టేస్ట్ అలాగే ఉంటుంది, ఆయిల్లో పోయినా సరే దాని టేస్ట్ అలాగే ఉంటుంది. అని చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది కాకరకాయ. ఒకసారి అందరూ ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువగా
టైం అంటే ఎక్కువ పట్టిద్ది. దీంట్లో వేసేవి మాత్రం చాలా తక్కువ. ఉప్పు కారం పసుపే కదా, అది ఎక్కడైనా ఉంటుంది, ఎవరి ఇంట్లోనైనా ఉంటుంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. కొబ్బరి లేదే, చిన్నులపాయి, శనగలు అవి లేవి అని చెప్పేసి చేయకుండా మానేస్తూ ఉంటారు. అదేం అవసరం లేదు, కానీ దానికంటే ఇది టేస్ట్ బాగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూసి. మొన్న ఒకసారి కాకరకాయ కారపొడి చేశాను కదా, అది కూడా చాలా బాగుందండి. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. ఏదైనా టేస్ట్ ఉందంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదు. కానీ మాకు చాలా వరకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా ట్రై చేస్తారు కదా, బాగోలేకపోతే మళ్ళీ అడుగుతారు. అందుకోసం నేను ఇలాగ కొంచెం బాగుంటేనే నేను ఏదైనా చేస్తాను, ట్రై చేస్తాను. ఎప్పుడైనా బాగలేకపోతే అది బాగుందని చెప్పను ఎప్పుడు నేను. కానీ చాలా బాగుందండి కాకరకాయ. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. అదే చెప్తున్నాను, సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. మళ్ళీ ఆయిల్ పోసానండి, సరిపోలేదు. ఇంక ఇదే ఉంది ఫైనల్గా. ఆ కాకరకాయలు కూడా ఫ్రై చేసేసి నేను కొన్ని పెట్టుకొని అత్తమ్మకి ఇచ్చి పంపించేశాను. అత్తమ్మ పప్పు, మళ్ళీ పప్పులో రసం ఉంటుంది కదా, దాంట్లో తాలింపు వేసి ఇచ్చింది పిల్లలకి. అది కూడా చాలా ఇష్టం వాళ్ళకి. ఇంకా నేను అది కూడా ఇంకా వన్ టైం చేయలేదు. ఈవినింగ్ ఏమో మళ్ళీ టిఫిన్ కొట్టింది కదా అత్తమ్మకి, మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ చేసేసాము. ఈరోజు అంతా వంటే చేయలేదు, మార్నింగ్ ఒక్కటే రైస్ చేశాను. ఇదిగోండి అయిపోయింది. అన్నీ సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. తింటుంటే పప్పులో మాత్రం చాలా బాగుంటుంది. టమాటా పచ్చళ్ళలో కానీ అలా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పప్పులో ఎక్కువగా తింటూ ఉంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి అయిపోయింది. మా చిన్నమ్మాయిని ఇచ్చిరమ్మ అని చెప్పాను, మా అత్తమ్మకి ఇచ్చి రావడానికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు భయపడతా వెళ్తుంది. ఎక్కడ కుక్క పిల్ల ఉంటుందా, అది పైన ఎక్కడ పడిపోయిద్దా అని చెప్పేసి టెన్షన్కి వెళ్తుంది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ నాన్నమ్మ లేదనేసరికి మళ్ళీ నేను వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. అదిగోండి అక్కడ పడుకోనుంది, మూల పడుకోనుంది. అది ఎంత తరిగినా వెళ్ళట్లేదండి, దానికి ఏదో దెబ్బ తగిలినట్టుంది తల మీద. కానీ ఆ రోజు మా పాప ఆ దూరంలో అదిగోండి మా పాప నిలబడి అక్కడ వెళ్ళింది చూడు, అక్కడ ఉండేదాన్ని పిలిచి ఒక బిస్కెట్ ఇచ్చిందండి. ఆ రోజు నుంచి నిజం కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందా అని, నేను ఎంత కొట్టినా ఎంత ఇచ్చేసినా మేము లాగి తీసేట పక్కన ఎక్కడైనా వదిలిపెట్టినా సరే మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది. ఇంకా వదిలేసాం, ఇంకా అర్థం లేదనేసరికి నేనే తీసుకుని వెళ్ళి గ్యాస్ మీద పెట్టి మూతేసి పెట్టాను. ఇంట్లో ఎవరు లేదని. కానీ చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. ఇది ఇంకో విధంగా చేస్తారు, కానీ మేము అలా చేయము. కానీ నాకు ఇలాగే ఇష్టం, మా వారికి ఇంకా చాలా ఇష్టం. ముక్కలు చేసినా కానీ తినడు. అందుకే మొన్న తెలియకుండా కాకరకాయ కారపొడి చేస్తాను. ఇంక ఇది ఇచ్చేసి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక వెళ్ళిపోయి మిగతా పని అంతా చేసుకున్నాను. కానీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ నా వీడియోస్ ఎంతో ఆదరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదిగో టామీ అంట, తన పేరు టామీ అని పెట్టుకున్నారు వాళ్ళు. సరే అని చెప్పేసి ఇంకా దాన్ని చూపించేసి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంక పనులు ఉంటే చిన్నగా పనులన్నీ చేసుకున్నాను. పిల్లలకి తలస్నానాలు అది ఇదని ఊరు వెళ్ళాలి కదా. ఇంకా ప్లీజ్ అండి ఈ వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి. ప్లీజ్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.